కూటమి పాలనలో సచివాలయ ఉద్యోగులపై వేధింపులు పరాకాష్ఠకు చేరుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1.25 లక్షల మంది గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సర్వేల పేరుతో టార్గెట్లు పెడుతున్నారు. ప్రభుత్వ అధికారుల పని ఒత్తిడితో ప్రాణాలు వదులుతున్నారు సచివాలయ ఉద్యోగులు. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఉద్యోగులను వేధించడం ఆపాలంటున్నారు ఉద్యోగులు. సర్వేలు, యాప్ల పేరిట పని ఒత్తిడి పెరిగి ఉద్యోగులు మానసిక ఒత్తిడికి గురై ప్రాణాలు వదులుతున్నారు. తమపై పాలకులు సవతి తల్లి ప్రేమ చూపడం దుర్మార్గం అంటున్నారు ఉద్యోగులు. మిగతా ప్రభుత్వ శాఖల మాదిరిగానే సచివాలయ ఉద్యోగులను చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రాజు, జాయిన్ అవుతున్నారు ఏలూరు నుంచి. రాజు, చెప్పండి, ఏం జరుగుతోంది? ఐవీఆర్ఎస్ కాల్స్, సర్వేలు, అదేవిధంగా పని ఒత్తిడి రోజు రోజుకి ఎక్కువైపోతుందని చూసాం. రాష్ట్రంలో 2-3 గుండెపోటుతో చనిపోవడం కూడా కనిపించింది మనకి. బిందు, ప్రధానంగా చూసిన కనుక రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో పేరు మార్చినటువంటి స్వర్ణ వార్డు మరియు స్వర్ణ గ్రామకు సంబంధించినటువంటి సచివాలయం ఎవరైతే ఉన్నాయో వారికి సంబంధించి 1.25 లక్షలకు సంబంధించినటువంటి ఉద్యోగులు ఉన్నారు. వీరి పరిస్థితి కూడా కూటమి అధికారం వచ్చిన కాడి నుంచి కూడా ముందు గొయ్యి వెనకాల నుయ్యి అన్న చందంగా మారింది. ఒకవైపు పాలకులకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో కూటమి నేతల వేధింపులు, మరోవైపు చూస్తే కనుక ఉన్నటువంటి శాఖల వారీగా ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారుల నుంచి కూడా పూర్తి స్థాయిలో వేధింపులకు గురవుతున్నట్టు కూడా చెప్పొచ్చు. చూస్తే కనుక ఒకవైపు సర్వేల ఒత్తిడి, మరోవైపు టార్గెట్ల పేరుతో కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము. చూస్తే కనుక మానసికంగా భయాందోళనకు గురై ప్రాణాలు కూడా తాము వదిలేస్తున్నాము అని చెప్పి వారు కూడా ఆందోళన చెందినప్పటికీ కూడా కనపడుతుంది. చూస్తే కనుక ఒకవైపు ఏదైతే పని ఒత్తిడితో కూడినటువంటి విధుల నిర్వహణకు సంబంధించి తమను విముక్తి కల్పించాలి చూస్తే కానీ చెప్పి వీరు కూడా ఉన్నటువంటి ఏలూరుకు సంబంధించినటువంటి నగరపాలక సంస్థ ఏదో నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి 79 సచివాలయాలకు సంబంధించినటువంటి ఉద్యోగులు కూడా పూర్తిగా ఆందోళన బాటపట్టారని చెప్పొచ్చు. చూస్తే 2 రోజుల క్రితం కూడా నగరపాలక సంస్థ ఉన్నటువంటి ఏదైతే ఉందో కార్యాలయం వద్ద కూడా పూర్తిగా క్యాండిల్ ర్యాలీ కూడా నిర్వహించారు. ర్యాలీ నిర్వహించడంతో పాటు మిగిలిన శాఖలతో పాటు తమను కూడా ప్రభుత్వకు సంబంధించినటువంటి ఉద్యోగులుగా గుర్తించండి, తమపై పాలకులు సవతి తల్లి ప్రేమ తగ్గించడం చెప్పి కూడా వారు కూడా స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి అయితే ప్రాపర్టీ ట్యాక్స్ కానీ వాటర్ ట్యాక్స్ సంబంధించినటువంటి వసూలు చేయడంలో మమ్మల్ని టార్గెట్లు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు, ఆ టార్గెట్ల నుంచి విముక్తి కల్పించండి, వీసీల పేరుతో కూడా ఇంటికి వెళ్ళిన కూడా పని దినాలకు సంబంధించి కూడా ఏదైతే కేటాయించినటువంటి తమకు సంబంధించిన పని దినాలు కాకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వీసీలు పెట్టి తన వేధింపులు గురి చేస్తున్నారు. సర్వేలకు వెళ్తే ప్రధానంగా తమను కనీసం ఒక మనుషుల్లా కూడా చూడలేదు. ఒకవైపు ప్రభుత్వం చూస్తే కనుక ఏదైతే ఓటీపీలకు సంబంధించినటువంటి ఎవరికి చెప్పొద్దు, తమ డబ్బులు పోతాయంటూ కూడా ప్రచారం చేస్తుంది. అయితే తమ వెళ్ళినప్పుడు బట్టికి ఓటీపీలు తీసుకోండి అంటూ కూడా తమకు చెప్పడంతో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో నగరపాలక సంస్థలు ఉన్నటువంటి పరిధిలో ఉంటే ప్రజలు కూడా తమను కూడా పూర్తిగా హీనంగా చూస్తున్నారు. తమను గౌరవించాలి. పూర్తిగా ఎవరైతే పాలకులు ఉన్నారో పాలకులకు సంబంధించినటువంటి వేధింపులు తట్టుకోలేకపోతున్నాం. మరేపు అధికారుల నుంచి ఉన్నటువంటి ఒత్తిళ్లు ఏవైతే ఉన్నాయో అయితే బిఎల్ఎఫ్ సంబంధించినటువంటి సర్వే ఉందో బిఎల్ఓ సర్వే, ఎలక్షన్ కమిషన్ సంబంధించిన 14 శాఖలకి సర్వే చేయమని ఇస్తే ఒకవైపు దాన్ని ఏకంగా ప్రైవేట్ సంస్థలతో చేపించాల్సి ఉంటుంది. అలాంటి సర్వేలు కూడా బిఎల్ఓ సర్వేలు కూడా ఓటర్లకు సంబంధించినటువంటి సర్వేలు కూడా తమతో చేపిస్తున్నారు. ఆ సర్వే నుండి తమను విముక్తి కల్పించాలి. 14 శాఖలకు సంబంధించినటువంటి మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో వారితో కూడా ఈ సర్వేలు కొనసాగించాలి. కనీసం కూడా చూసుకుంటే కనుక ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయాల తాగునీరు కానీ, కనీసం టాయిలెట్స్ కానీ, చూస్తే కనుక ప్రింటర్స్ కానీ కనీస వస్తువులు కూడా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము. ఈ వేధింపుల నుంచి విముక్తి కల్పించి తమకు పని ఒత్తిడి తగ్గించి కనీస వస్తువులు కల్పించాలని చెప్పి వారు కూడా వేడుకుంటున్నట్టు పరిస్థితి కూడా కనపడుతుంది. బిందు. రైట్, థ్యాంక్ యూ రాజు.